కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి స్వాగతం. కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా చాలామంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మన యొక్క వీడియో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరడం జరుగుతుంది. మరి కేఆర్ జనరల్ గ్రూప్స్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే మీరు వెంటనే మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే గ్రూప్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇవే కాకుండా 2025 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ పిల్లలకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నవారు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో సెపరేట్గా అన్ని ఎంట్రీలకు సంబంధించి ఉంది. ఓన్లీ ఎంసెట్ కావాలంటే ఎంసెట్కి ఉంది. ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన గ్రూప్స్ కూడా సెపరేట్గా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. మీకు ఆసక్తి గల గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకొని మీ పిల్లలకు ఒక మంచి ఇంజనీరింగ్ సీటు ఇప్పించాలని కోరడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు జేఈ మెయిన్స్ పరీక్ష సెషన్ 1కు సంబంధించి మనకు జనవరి 22వ తేదీ నుండి జనవరి 31 వరకు జరగబోతుంది. ఆల్మోస్ట్ 40 నుంచి 45 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 40 నుంచి 45 రోజుల సమయం అనేది ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు చాలా కీలకమైన సమయం. అంటే మీకు రాబోయే ఈ 4-5 మంత్స్ కూడా చాలా కీలకం. అందులో ప్రధానమైన పరీక్ష జేఈ మెయిన్స్ సంబంధించిన సెషన్ 1లోనే సక్సెస్ కావాలని మనం మొదటి నుంచి చెప్తున్నాం. కాబట్టి ఈ 40 డేస్ ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. మరి కొన్ని సలహాలు సూచనలు ఈ 40 డేస్లో మీరు ఏం చేయాలి అని కొన్ని మీకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో కాంపిటీషన్ గురించి ఆలోచించవద్దు. కాంపిటీషన్ లక్షల్లో ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి అసలు కాంపిటీషన్ అనే సంఖ్య గురించి, అంటే ఎంతమంది అప్లై చేశారు అనే దాని గురించి మీరు మర్చిపోండి. మీ యొక్క లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనవద్దు. మీకు ప్రధాన లక్ష్యం ఐఐటి మాత్రమే. ఒకవేళ ఐఐటి పాసిబుల్ కానప్పుడు ఎన్ఐటి, IIITs తప్పకుండా రావాల్సిందే. ఎందుకంటే మనం 2 years నుంచి లేదా 5-10 years నుంచి ఒక టార్గెట్గా పెట్టుకొని చదువుకుంటున్నాం. దాన్ని ప్రజెంటేషన్ చేసే సరైన సమయం ఇది. ఈ సమయంలో నెగ్లిజెన్స్ అసలే చేయొద్దు. మరి ఇవే కాకుండా మీరు ఏవైతే ఇష్టమైన సబ్జెక్ట్ ఉందో దానికి కొంత తక్కువ టైం కేటాయించిన, అంటే మీకు ఈజీ సబ్జెక్ట్, కొంత మీకు టఫ్గా అనిపించిన సబ్జెక్ట్ కొంత ఎక్కువ కేటాయించి దాంట్లో ప్రధానంగా మ్యాథ్స్కు కొంత ప్రిఫరెన్స్ చేయండి. ఎందుకంటే గత 3 yearsగా మ్యాథ్స్ అనేది శాసిస్తూ ఉంది. మ్యాథ్స్లో ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తున్న విద్యార్థులకి అంటే ఎంసెట్లో కానీ ఇటు జేఈలో కానీ సక్సెస్ సాధిస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలో మోడరేట్గా కొంత ఈజీగా కూడా రావడం జరిగింది లాస్ట్ 2 years పేపర్స్ కనుక మనం పరిశీలించినట్లయితే. మరి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మీ వీక్లీ టెస్ట్లో, గ్రాండ్ టెస్ట్లో, మాక్ టెస్ట్లో మీకు మార్క్స్ తక్కువ రావచ్చు. ఆ మార్క్స్ గురించి ఆలోచించవద్దు. దాని నుంచి నెగటివ్ ఫీలింగ్ అసలే చేయవద్దు. ఎందుకంటే ఈ మార్క్స్ మనకు ప్రామాణికం కాదు. మనకు జేఈ మెయిన్స్ పరీక్షలో మీరు ఏదైతే 3 గంటలు రాయబోతున్నారో ఆ 3 hours రాసే పరీక్షే ప్రధానమైన పరీక్ష. ఇక్కడ మంచి మార్కులు సాధించిన విద్యార్థులు కూడా అక్కడ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ నార్మల్ మార్కులు సాధించిన విద్యార్థులు కూడా జేఈలో సక్సెస్ అయిన ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. కాబట్టి కంప్లీట్గా మీరు మార్క్స్ తక్కువ వచ్చాయి అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఇతర స్టూడెంట్స్తో మీ యొక్క మార్క్స్ను పోల్చుకోవడం, ఇటు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. నెక్స్ట్ టైం టేబుల్ ఖచ్చితంగా రోజు కనీసం 12 నుంచి 14 గంటలు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. దీంట్లో మీకు కొంత బోర్ వచ్చినప్పుడు మెడిటేషన్ కానీ ఏదైనా మీకు రిలాక్స్ కావడానికి ఏదైనా చిన్న ఎక్సర్సైజ్ లాంటివి కానీ చేయొచ్చు. సాంగ్స్ వినొచ్చు అవకాశం ఉంటే. మరి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మరి 8 hours అట్లీస్ట్ 8 hours నిద్ర అనేది తప్పనిసరి అవసరం. లేకపోతే మీకు హెల్త్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో
మన ప్రిపరేషన్ ఎంత ముఖ్యం, మన యొక్క హెల్త్ను కాపాడుకోవడం కూడా, బ్యాలెన్సింగ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు తీసుకోబోయే ఫుడ్ కూడా మంచి ఫుడ్ని తీసుకోండి, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంటే. మనం బాగా కష్టపడుతూ సరైన ఫుడ్ తీసుకోక నిద్ర లేకపోతే మనకు ఎగ్జామినేషన్ ముందు లేదా ఎగ్జామినేషన్ టైంలో మన హెల్త్ సహకరించకపోవచ్చు. కాబట్టి దీనిపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. మరి ఇవే కాకుండా మళ్ళీ ఇంకా మనకు ప్రధానంగా తీసుకునే ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు తెలుసు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే చాలామంది ఒక్కొక్కసారి మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తుండవచ్చు, వాటిని ఎట్టి పరిస్థితులు పట్టించుకోవద్దు. మీరు జేఈ మెయిన్స్ పరీక్షకు, ఒక సాధారణ పరీక్షకు ఎలాగైతే మీరు వెళ్తారో అదే రకంగా వెళ్ళండి. కానీ దీన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూసి నేను ఏదో పరీక్ష రాయబోతున్నా, నాకు వస్తుందా రాదా అనే టెన్షన్తో మీరు పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. కంప్లీట్గా రిజల్ట్ రాబోయేది ఎలాగైనా ఉండని, కానీ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం తగ్గకూడదు. మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ ఏ రకంగా అయినా ఉండని, మీరు పరీక్షను అటెంప్ట్ చేసే విధానం మాత్రం పూర్తిగా సంతృప్తికరంగా, ధైర్యంతో, మనోధైర్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చాలామంది మంచి పిల్లలు కూడా జేఈ మెయిన్స్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి కొంత డీలా పడిపోయిన సందర్భాన్ని మనం చూసాం. అంటే వారికి ఇంటెన్సివ్గా భయం కావచ్చు, లేదా పరీక్ష వస్తున్న కొంత టెన్షన్కి గురి అవ్వడం కావచ్చు. ఇలాంటివి చేస్తే మీకు ఎంత ప్రిపేర్ అయినా దాన్ని సరిగా ప్రజెంటేషన్ చేయలేరు. కాబట్టి కంప్లీట్గా ధైర్యంతో, పూర్తి కాన్ఫిడెన్స్తో నాకే జేఈ మెయిన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో మీరు పరీక్షకు హాజరైతే తప్పకుండా విజయం సాధిస్తారు. నెక్స్ట్, జనరల్గా మనం చదివేటప్పుడు ఏవైనా మనకు డౌట్స్ వస్తే మీ యొక్క సీనియర్ లెక్చరర్స్ కానీ, ఆ ఫ్యాకల్టీకి, దానికి సంబంధించిన ఫ్యాకల్టీని కానీ వెంటనే డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మీకు అక్కడ క్లారిఫై కాకపోతే మీకు పరీక్ష సమయంలో అదే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మీకు ఏమైనా అవైలబిలిటీ ఈ 40 డేస్లో కూడా ఆన్లైన్ ఆల్రెడీ కొంతమంది తీసుకుంటున్నారు, కొద్దిగా బ్రాండెడ్ కోచింగ్ సెంటర్లు ఏమైనా ఆన్లైన్ ఫెసిలిటీ కోచింగ్ సెంటర్ తీసుకునేంటే కూడా మీరు ఈ షార్ట్ టర్మ్ కోచింగ్లో దాది కూడా కొంత ప్లస్ అవుతుంది, తీసుకోవచ్చు. ఇప్పటివరకు చదివిన బుక్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. మళ్ళీ పరీక్ష దగ్గరికి వచ్చినప్పుడు కొత్త బుక్స్ తీసుకొని వాటిని కూడా మళ్ళీ చదవడం కొంత మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక సిరీస్ని, అంటే కొన్ని బుక్స్ను చదువుతున్నాం, అవే మీరు పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది. మళ్ళీ పరీక్ష దగ్గరికి వచ్చిన కొత్త బుక్స్ మళ్ళీ ఓపెన్ చేయొద్దు ఎందుకంటే దానివల్ల మళ్ళీ మనకు కొంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఆ బుక్ చూస్తే దానికి కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఆల్మోస్ట్ జనవరి 22 నుంచి మీకు పరీక్ష అంటే డిసెంబర్కి ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసుకొని తర్వాత ఎక్కువగా ఒకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి. డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి 20 తారీఖు వరకు ఈ మధ్యలో వీలైనన్ని మాక్ టెస్టులు, ఆన్లైన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు కూడా అటెండ్ చేస్తే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అని మీకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో తక్కువ వచ్చినా మీరు మెంటల్గా ధైర్యంతో ఉండాల్సిందే, ఆ మార్కుల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి ప్రధానంగా స్ట్రెస్ కాలేజెస్ కానీ, పేరెంట్స్ నుంచి కానీ కొంత స్ట్రెస్ ఉండొచ్చు. ప్రధానంగా కాలేజెస్ కూడా ప్లస్ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో జేఈ ప్రిపేర్ అయ్యే పిల్లల్ని స్ట్రెస్ చేయొద్దు, వారికి పూర్తి ఫ్రీనెస్ ఇవ్వండి. మరి మీకు ఎందుకంటే చాలా హోప్స్ మీ యొక్క తల్లిదండ్రులు మీపై పెట్టుకున్నారు కాబట్టి కొంత మీ ఫ్యామిలీ కోసం కాకపోయినా మీ భవిష్యత్తు కోసం మీరు ఈ సీట్ సంపాదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు ఎంపీసీ గ్రూప్కి వచ్చారంటే ప్రధానమైన ఉద్దేశం జోసా కౌన్సిలింగ్ ద్వారా ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో సీటు సంపాదించాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేయండి. వస్తుందా సీటు రాకపోతుందా అనేది తర్వాత, కానీ ప్రయత్న లోపం ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. ప్రయత్న లోపం లేకుండా మనం చదవగలిగితే రేపు ఒకవేళ సీటు రాకపోయినా కనీసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. మీకు జేఈ సక్సెస్ కాకపోతే మరెన్నో అవకాశాలు కేఆర్ గైడెన్స్ సూచిస్తుంది. దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక గట్టి ప్రయత్నం మాత్రం చేయాల్సిన అవసరం విద్యార్థుల ముందు ఉంది. మరి టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. పరీక్షలో 3 అవర్స్ అది మీకు ఎగ్జామ్ ముందు ఇంకా దాని ముందు వీడియోస్ వస్తాయి. మరి ఇక్కడ కూడా మీకు డైలీ షెడ్యూల్ పెట్టుకొని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సెపరేట్గా ఇన్ని అవర్స్ అని పెట్టుకొని కొంత టఫ్ ఉన్న సబ్జెక్ట్ కొంత సమయం ఎక్కువ కేటాయిస్తూ మోర్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక కాన్సెప్ట్ చదవగానే ఆ కాన్సెప్ట్ మీద ఇంతకుముందు పీవైక్యూస్ ఏమేమి వచ్చాయి అనే
దానిపై ఒకసారి దృష్టి పెట్టి అవన్నీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత థరో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మోర్ ప్రాక్టీస్, పీవైక్యూస్ కూడా వీలైనంత వరకు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్స్ వస్తే ఖచ్చితంగా వెంటనే క్లారిఫై చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో అదే క్వశ్చన్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఈ క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి మీ ఫ్యాకల్టీ దగ్గర మీరు డిసప్పాయింట్ అయ్యి అడగకపోతే అది మీకే నష్టపోయే అవకాశం ఉంటుంది. మరి ఇవే కాకుండా ఇంకా కొన్ని జనరల్గా ఇవన్నీ మనం ఎవ్రీ ఇయర్ చెప్తూ ఉంటాం. టైం కూడా మీకు 40 days 45 days ఉంది. ఈ 45 days ఆల్రెడీ మీరు గత 2 years నుంచి చదువుతున్నారు కాదనలేం. ఈ 40-45 రోజులు మాత్రం మిగతా ఆలోచనలు అన్నీ పక్కకు పెట్టి దీనికి ఒక గట్టి ప్రయత్నం చేయండి. ఇది రాకపోతే చూద్దాం, సెషన్ 1 తర్వాత సెషన్ 2 కూడా ప్రయత్నం చేద్దాం. అప్పుడు రాకపోతే లేదా సెషన్ 1లో మన రిజల్ట్ రాకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. దాని గురించి ఆలోచించకండి, ఇప్పుడే ఆలోచించకండి. మనకు ఇది ఉంది కదా అని చెప్పేసి అది చేయొద్దు. ఎందుకంటే ప్రధానంగా ఈ సెషన్ 1 అయిపోయేంత వరకు మాత్రం ఇది తప్ప వేరే దాని గురించి ఆలోచించొద్దు విద్యార్థులని తెలియజేయడం. పేరెంట్స్ కూడా పూర్తిగా మీ యొక్క పిల్లలకు సహకరించాలి. వారికి వెంట మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. వారి యొక్క పర్ఫార్మెన్స్ కొంత తక్కువ ఉన్నా వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే వారు పూర్తిగా డిసప్పాయింట్ అవుతారు. ఇవన్నీ మళ్ళీ వీడియోస్ ద్వారా మీకు కొన్ని మెలకువలు సూచనలు కూడా కేఆర్ గైడెన్స్ తెలియజేస్తుంది. ఇవి ప్రధానమైనవిగా సూచిస్తూ జేఈఈ ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను.